సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయన, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయన. నేను అడిగేది కలర్ఫుల్ ఎడారిలో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయన. స్వర్గమా? అంటే రాంబా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయన, ఆ స్వర్గం వేరు, ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయన. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయన, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? అమ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు, యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం కవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా మామ యమ. ఇంటర్వెల్ కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో, ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడక్కు, కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఎడిడు ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి పడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితివే. ఏమేది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏరియా కొత్త అని సంతలో చంటిపిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా? చీలిపి. నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడంటారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి? నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవి పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తివేమయ్యా. దున్నపోతునేకి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నీది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవు.
పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త, ప్రభు ఏమి ఆ మానవుడి మతము? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ రెండాయుధాలు చాలు ప్రభు గెలవడానికి. అసంభవం! సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటుల ఎటులా? నేటి నుంచి 10వ దినం గడిచినా ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం ఒక్కలో లెక్క. ఏం కాదా? నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే ఆ మనతో సమానమైన శక్తులు ఉండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాడు. తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని చిత్రగుప్త, అని వీరు అంటున్నారు ప్రభు. నారాయణ నారాయణ. ఇదేదో ఫ్యామిలీ ప్యాక్ లా ఉందే. ఈవిడెవరబ్బా నా డార్లింగ్ కి పిచ్చ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది? అవును, ఈ గ్లామర్ ఈ ఫ్రేమ్ లో ఉందేంటి? హూ అబ్బా? ఆంటీనా? అయ్యుండొచ్చు. సో ఈ ఆంటీని నా లవ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ చేసే ఆంటీనా చేయాలి. ఎవరు? చెప్తాను గానీ లేడీస్ ఫస్ట్. ముందు మీరు. నేను యమధర్మరాజుల చిన్న వారి- కుదిర ఏంటారు కదా. చూసారా, మీరు మా మధ్య చెల్లెలని టపిమని పెట్టేశాను. ఆహా, నేను యమజకి చెల్లిని కాదు. అంటే అక్క అంత ఏజ్ అనిపించట్లేదే. నిజం చెప్పండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. కాదు కాదు, నేను యమధర్మరాజుల వారి భార్య. అయ్యోని. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమైనది? మీరు అపురూప సౌందర్య రాశి లాంటి మీరు, పాల మిగట్ లాంటి మీరు యముడు భార్యనా? అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇదెక్కడ న్యాయం? గంధర్వులారా, యక్షులారా, పక్షులారా, అడుగుటకు ఒక్కరు లేరా? వారందరూ విధి నిర్వహణకు వెళ్ళినారు. రాంగ్ ప్లేస్ లో పుట్టావత్త, రాంగ్ ప్లేస్ లో పుట్టావు. నువ్వే కనుక మా భూలోకంలో పుట్టుంటే నంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదానివి. మా కే రాఘవేంద్రరావు బిఏ గారికి అదృష్టం లేదు కానత్త, లేకపోతే నిన్ను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలతోనూ పళ్ళతోనూ ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి చూపించేవాడు. ఏమది? నీ గ్లామర్ నత్త. ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఎగేసుకుంటూ వచ్చి నీ కాల్చిట్ల కోసం నీ కాళ్ళ మీద పడిపోతారు. అంటే నీకు ఓకేనత్త? ఇది అంగీకారపు ఊ కాదు, నిట్టూర్పు ఊ. సూట్ కాలేదత్త. నీ స్కిన్ టోన్ కి నిట్టూర్పన్న సౌండ్ అస్సలు సూట్ కాలేదు. అయినా రాతి మనిషి పక్కన నువ్వు హౌ అత్త హౌ? మా వల్ల అసలు నువ్వేం కోల్పోయి తెలుసా? తెలుసు. అయినను లాభము ఏమి? మొగ్గ పుష్పము అగును కాని పుష్పము మళ్ళీ మొగ్గ అగునా? ఆహా, డైలాగ్ సెన్సర్ అవ్వకుండా ఎంత క్లవర్ గా చెప్పావత్త. ఇంత తెలివి, ఇంత అందం ఉంది. అయినా మామ కన్నింగ్ క్యారెక్టర్ తో నేను తొక్కేస్తున్నాడత్త. తొక్కేస్తున్నాడా? అవునత్త. సపోజ్ మిస్టర్ బ్రహ్మ ఉన్నాడు. మిస్టర్ సరస్వతికి కూర్చోటానికి లోటస్ పువ్వు, హార్ట్ లో లవ్వు హోల్సేల్ గా ఇచ్చాడా? మరి మంచు విష్ణు, అదే మీ విష్ణు వేసిన ప్రతి అవతారానికి పక్కన కాంబినేషన్ వైఫ్ ఉంది కదా. లార్డ్ శివ లైఫ్ పార్ట్నర్ పారుని బాడీలో హాఫ్ పార్ట్ చేసుకుని లవ్ అనే కాన్సెప్ట్ కి కొత్త లైఫ్ ఇచ్చాడా లేదా? అందుకే అత్త ఆల్ దేవి స్టాప్ పొజిషన్ లో ఉండి పూజలు అందుకుంటున్నారు. మరి మీకు టెంపుల్స్ లేవు, టెంకాయలు లేవు. అసలు ఎలా తట్టుకుంటున్నావు అత్త? మరి ఏమి చేయదుమో? గతాన్ని తవ్వకాలు జరిపితే గోతులు తప్ప ఏమీ బయటపడవలుడు గారు. అంతేలే అత్త. అవునత్త, నేనే మీ అల్లుడు నన్ను ఎలా పట్టేశావు? మరి నువ్వే కదా నోరారా ప్రేమగా అన్నిసార్లు అత్త అత్త అని పిలిచావు. ఆయన అల్లుడని అంగీకరించకపోతేనే మీరు నన్ను ఆశీర్వదించారు. అది చాలా అత్త నాకు. కానీ అత్త, మా ఆయన యమజన ఎక్కడో దాచేశాడు. నీకు తెలుసుంటది కదా అత్త, చెప్పవా? నాకునూ తెలియదు బాబు. బిడ్డను చూసి చాలా రోజులైనది. ఎలా ఉన్నదో ఏమిటో. నువ్వేం టెన్షన్ పడకత్త. మా మామని అడకత్తులో పోక చక్కని చేసి నొక్కితే యమజ ఎక్కడున్నా బయటపడుతుంది. నన్ను ఆశీర్వదించత్తా.